ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుల కుప్పపై సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బాబు ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల అబద్ధాలు పుట్ట అని ప్రజలను తప్పుదోవ పట్టించేలా బడ్జెట్ గణాంకాలను వక్రీకరించారని ఆయన ధ్వజమెత్తారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు పెరిగిపోయాయని గగ్గోలు పెట్టిన వారు నేడు అధికారంలోకి వచ్చిన కేవలం 2 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో 3 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎలా చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో సంపద సృష్టి జరుగుతుందని ఆశించిన ప్రజలకు కేవలం అప్పుల భారం మాత్రమే మిగిలిందని ఆయన ఎద్దేవా చేశారు. బుగ్గన తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రధానంగా పారదర్శకత లోపాన్ని ఎత్తి చూపారు. సాధారణంగా బడ్జెట్ పాత్రలో గత 5 ఏళ్ల ఆర్థిక స్థితిగతులు పోలిక ఉండాలని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ నిబంధనలను పక్కన పెట్టి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటుందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను ఆపలేదని, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సామాన్యుడిని ఆదుకున్నామని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తున్నప్పటికీ ఆ నిధులు ఎటు పోతాయో ఎవరికీ అర్థం కావడం లేదని మండిపడ్డారు. సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి పథకాలను నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అప్పుల విషయంలో డబుల్ స్టాండ్స్ పాటిస్తున్నారని బుగ్గన ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు లెక్కల ఆదాయాన్ని చూపించి అప్పులు చేయడం తప్పని వాదించిన బాబు ఇప్పుడు అదే మార్గంలో వేల కోట్ల అప్పులు తెస్తున్నారని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు అధికారం ఉంటే ఒక నీతి, లేకపోతే మరో నీతి ఉంటుందని స్పష్టమవుతుందని అన్నారు. రాష్ట్ర అప్పులు ఇప్పటికే ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని, కేంద్రం ఇచ్చే నిధులపై కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందని ఆరోపించారు. జలజీవన్ మిషన్ వంటి పథకాలకు కేంద్రం ఇచ్చే దానికంటే రాష్ట్రం ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు చూపించడం పచ్చి అబద్ధమని ఆయన కొట్టిపారేశారు. జగన్ నాయకత్వంలో ఏపీ ఆర్థిక వృద్ధి రేటు జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉండేదని, కానీ ఇప్పుడు అది అధపాతానికి పడిపోయిందని బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రచార ఆర్భాటానికి పరిమితమైన చంద్రబాబు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అభివృద్ధిని విస్మరించిందని అన్నారు. విశాఖపట్నంలో రాజధాని విషయంలో కూడా ప్రభుత్వం అయోమయానికి గురి చేస్తుందని, పరిశ్రమవేత్తలకు నమ్మకం కలిగించడంలో వైఫల్యం చెందారని పేర్కొన్నారు. అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని నెట్టేస్తూ పాత అప్పులను జగన్ మీదకు నెట్టడం బాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఇంకనైనా అబద్ధపు ప్రచారాలు మాని వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉందని, కేవలం అప్పులతోనే నెట్టుకొస్తామంటే రాష్ట్ర శ్రీలంకలా మారుతుందని బుగ్గన హెచ్చరించారు. జగన్ హయాంలో రైతులకు ఇచ్చిన భరోసా, విద్యార్థులకు ఇచ్చిన తోడ్పాటు ఇప్పుడు మాగ్యమయ్యాయని, పేదవాడి విస్మరించి కార్పొరేట్ శక్తులకు మేలు చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుందని విమర్శించారు. అప్పుల భారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని, చంద్రబాబు అసమర్థతను గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు.